హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై గార్డెన్స్. ఈరోజు అయితే నేను ముందుగా మీకు బెనిషా మామిడిపళ్ళు, అదే బంగినపల్లి మామిడిపళ్ళు అండి, వీటిని చూపిస్తాను. మా సైడ్ అయితే బెనిషా అంటాము, బయట అయితే బంగినపల్లి అంటే అందరికీ తెలుసండి. ఇవి చూడండి, ఈ విధంగా అయితే బాగా కాసింది, కాపు కూడా చాలా బాగా వచ్చింది. చెట్లు అయితే కూడా కాయలు కూడా మాగిపోయేసి కింద కూడా పడిపోయాయండి. చెట్లోనే కలర్ కూడా వచ్చేసినాయి. ఈ విధంగా చెట్లోనే కలర్ వచ్చినంత వరకు అయితే మేము కాయలు ఉంచేసామండి. అలాగే మనమైతే ఎటువంటి న్యాచురల్గానే వీటిని పెంచుకుంటున్నామండి. అందుకనేసి ఈ విధంగా కాయలకు రంగు వచ్చిన తర్వాత పెరుక్కుంటామండి. ఇది తోతాపూరి అండి. వీటిని మనము ఎక్కువగా చట్నీకి అయితే ఉపయోగిస్తాము. ఈ తోతాపూరి మామిడిపళ్ళు అంటే మన సైడ్ అయితే బెంగళూరు మామిడిపళ్ళు అని అంటుంటారు. ఇవైతే చట్నీలకు ఎక్కువగా అయితే ఇవి కొంచెం ముందుగా వచ్చేస్తాయండి. ముందుగా వచ్చేసేసి ఎక్కువగా సీజన్ రాకముందే మార్చి కల్లా ఇవైతే వచ్చేసేసి బాగా చట్నీలకు అయితే ఉపయోగిస్తుంటారు మా సైడు. ఇవి తోతాపూరి మామిడిపళ్ళు అయితే తినడానికైతే మాగేంతవరకు అయితే పెట్టమండి. వీటిని పచ్చి అవి కూడా తినేయచ్చు, కానీ మాగేంతవరకు అయితే పెట్టకుండా పచ్చికాయలే మార్కెట్ యార్డ్కి అయితే వేస్తుంటారు. అదేవిధంగా నెక్స్ట్ అయితే బెంగళూరు మామిడిపళ్ళు అయిపోయినాయండి. వీటిని ఏనుగుతొండం మామిడిపళ్ళు అని అంటారండి. ఈ ఏనుగుతొండం మామిడిపళ్ళు అయితే ఒక్కొక్కటి 1.5 కిలో పైనే ఉందండి. చాలా ఎక్కువ కాసింది, చెట్టు కూడా చాలా విరగ్గాసేసిందండి. ఇలా కాయలు అయితే ఒక్కొక్కటి 1.5 కిలో 2 కేజెస్ కూడా ఉన్నాయండి కొన్ని కాయలు అయితే. ఇది ఏం కాయలు అని మాకు ముందుగా తెలియకుండా ఉన్నప్పుడు మేమైతే వీటిని కెరటల్లో తీసుకెళ్ళింటే అక్కడ మార్కెట్ యార్డ్లో ఇవి ఏనుగుతొండం కాయలు అని చెప్పినారండి. అయితే ఇప్పటికీ మాకైతే దీని పేరు ఏనుగుతొండం కాయలని అయితే తెలియదు. వాళ్ళు చెప్పింటే మేము వింటున్నాము. మీకు తెలిసినట్లయితే మాకు చెప్పండి అండి. నెక్స్ట్ అయితే వీటి నీలం కాయలండి. ఈ నీలం కాయలు మనకు తెలుసు కదండి, ఇవి చాలా లేటుగా వస్తాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా పెద్ద సైజు అయితే అవుతున్నాయి. ఇవి జూలై నెలలో అయితే కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఈ నీలం చెట్లు కూడా చాలా బాగా కాసాయి. కొన్ని అయితే కొంచెం కలర్ వచ్చేసినట్లయితే ఉన్నాయండి. ముందుగా కాసినవి అయితే కలర్ వస్తున్నాయి. మిగతాటివి కూడా కొంచెం చిన్న సైజులో ఉన్నాయండి. ఈ నీలం మామిడిపళ్ళు అయితే నీలం మామిడిపళ్ళు కూడా బాగుంటాయండి తినడానికి. కొద్దిగా లేటుగా వచ్చినా బాగుంటాయండి. ఇది హిమా పసంద్ అండి. ఈ హిమా పసంద్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది.